నాతో మా వాళ్ళు అనే ఫీలింగ్తో వచ్చి నాతో ఉన్నందుకు ఫస్ట్ వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వారికి కూడా నమస్సుమాంజలి. ముఖ్యంగా సాయి వెంకట్గా నేను సినీ పరిశ్రమ వచ్చిన తర్వాత నేను మొదట్లో చాలా ఒడిదుడుకులు, బ్యాక్గ్రౌండ్ లేదు, సినీ పరిశ్రమ అంటే తెలియదు, కానీ సినీ రంగంలో సినిమా తీయాలనే ప్యాషన్. అందరిలాగే నేను కూడా ఫిలిం నగర్లో అడుగుపెట్టి అందరిలాగే నేను కూడా కలలు కానీ విధమైన స్వార్థం లేకుండా చేసే కార్యక్రమం సామూహిక సత్యనారాయణ వ్రత మహోత్సవం అండి. ఆయన నేను గత 4 సంవత్సరాలు మీడియా అందరికీ నా నమస్కారాలు. సాయి వెంకట్ చాలా మంచి ఆలోచనతో ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు, ఒక మంచి సినిమాని తీసుకున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా హిట్. అంటే సినిమా చూస్తుంటేనే మాకే భయం వేస్తూ ఉంది ఆ ట్రైలర్. డెఫినెట్గా సినిమా మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని ఆలోచనతో చేస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని కూడా ఆలోచించి మంచి సినిమా తీసుకోవాలని మంచి సినిమా తీసుకోవడం, ఇది మంచి హిట్ అయి సాయి వెంకట్కి మంచి హిట్ సినిమా రావాలని కోరుకుంటా ఉన్నా. కార్యక్రమానికి విచ్చే సినిమా మనందరికీ తెలిసిన విషయమే. పిశాచి ఏ విధంగా ఘన విజయం సాధించిందో, మరి ఈ యొక్క పిశాచి 2 అనే సినిమాని ఈ యొక్క తెలుగు ప్రేక్షకులకు అందించడానికి మరి సాయి వెంకట్ గారి పేరులోనే లయన్ సింహం అనేది ఉంది. మరి ఇప్పటి వరకు దాదాపుగా కొంచెం సేపు విరామం తీసుకొని పడుకొని సింహం లేచిందంటే ఎంత స్పీడ్గా పరిగెత్తదో మీరందరు సింహం ట్రైలర్లోనే చూసుంటారు. ఆ విధంగా ఈ సింహం కూడా ఇప్పుడు పరిగెత్తడానికి సిద్ధమై ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మరి అన్న చెప్పినట్టుగా మేమంతా ఇంకా లర్నింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళమే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చాలా అనుభవజ్ఞులు. వారు చేసినటువంటి సినిమాలు తీసుకున్నా, వారి యొక్క అనుభవం తీసుకున్నా, మరి వాటినన్నిటిని కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ మేము వారి అనుభవాలను మేము ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ మరి వారి ఒక్కొక్క అనుభవాన్ని ఏ విధంగా తీస్తారు, వారు చేయలేక కాదు, మరి చేయడానికి అన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ కూడా మరి వారు సమయాభావం మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మరి వాటన్నిటిని కూడా మేము ఆచరణలు తీసుకొని మరి చిన్న చిన్న సినిమాలు, మరి పెద్ద సినిమాలు ఏవైతే జనాకర్షణ కలిగినటువంటి, ఏదైతే ఆడియన్స్ మెచ్చుకునే విధంగా ఉన్నటువంటి సినిమాలు తీసుకోవడం జరుగుతుంది. అదే కోవలో ఈరోజు పిశాచి 2 మనం శాంపుల్గా ట్రైలర్లోనే మనకు విజయం అనేది కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సినిమాను ప్రత్యేకంగా మన యొక్క తెలుగు ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఆదరించి అభిమానించి మరి యొక్క సినిమాను విజయవంతం చేస్తారని చెప్పేసి తప్పకుండా కోరుకుంటూ సినిమాలన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి మరి ఒకటే కారణం, వారికి నాకు తేడా ఏంటంటే ఆయన అన్ని సేల్ రీడ్ చేసుకుంటూ లాకర్లో పెట్టుకుంటా ఉన్నాడు. మరి ఎందుకంటే ఇద్దరం భూతల్లి అనేది ఎవరికీ భారం కాదు. ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ.